సో కంటెంట్ ఏంటంటే రాఘవేంద్ర వర్సెస్ నార్మల్ హోటల్స్. సో రాఘవేంద్రలో మీ అందరికి బేసిక్గా తెలిసింది, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, చాలా కాస్ట్ ఉంటాయి, లైక్ కొద్దిగా అంబియన్స్ అయినా కానీ పార్ష్ ఉంటుంది. నార్మల్ హోటల్స్లో ప్రైస్ తక్కువ ఉంటుంది, టేస్ట్లో కూడా కొద్ది వేరియన్స్ ఉంటుంది అండ్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో వీడియో ఫుల్గా చూడండి, చాలా లైక్ ఎట్లా అంటే ఇందులో ఫుడ్ తినొచ్చు అనేది బాగా చాలా క్లియర్ కట్గా చెప్పాను. అండ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ అయితే నేను రూమ్ దగ్గర నుంచి సీదా మనం రాఘవేంద్రకి అయితే స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ అక్కడ జనాలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ దోశ 50, 60, 70 ఉన్నా కానీ చాలా మంది జనాభా ఉన్నారు. నేను షాక్ అయిపోయినా, అరే ఇంత ప్రైజెస్ కూడా వస్తురా జనాలు అంటే. ఉన్నారు, మా ఏరియాలో రిచ్ కిడ్స్ ఉన్నారు. నాకు అర్థమైంది. సో లేటర్ నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు దోశ తింటాం ఇష్టం. సో అలా అని చెప్పి ఇవాళ కూడా ఒక దోశ తీసుకున్నాను. ఫస్ట్ జరిగిన విషయం ఏంటంటే నేను దోశ టోకెన్ తీసుకొని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఎంత టైం అయింది తెలుసా, 10 నిమిషాల పాటు నేను నుంచున్న తర్వాత తెలియదు ఏంటంటే అది పార్సిల్ కౌంటర్, సెల్ఫ్ సర్వీస్ కౌంటర్ ఇంకో పక్క ఉంటుంది అన్నది తెలియదు. పైన అక్కడ పెట్టుండదు కానీ నేను చదవాలా. నేను హడావిడిగా వీడియో తీసుకుంటా పోతున్నాను, ఎందుకంటే నన్ను ఎవరైనా చూస్తాడేమో, ఈ వీడియో తీసేదేమో చూస్తాడేమో ఆ ఫీలింగ్లోనే నేను సిగ్గు అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, నేను బ్రైట్నెస్ మొత్తం తగ్గించి వీడియో తీస్తున్నా. వెళ్ళిన తర్వాత అంతసేపు నుంచొని సరే అబ్బా ఎంత టైం వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ సెల్ఫ్ సర్వీస్ కౌంటర్కి వెళ్ళిపోయాను. సెల్ఫ్ సర్వీస్ కౌంటర్కి వెళ్తే ఏమైంది, అక్కడ 5 minutes పట్టింది. 5 minutesలో నాకు ఆర్డర్ వచ్చింది, కానీ చుట్టూ మంది ఉన్నారు, ఎక్కడ కూర్చొని వీడియో తీద్దామన్నా మంది ఉన్నారు. సో అందుకని చెప్పి కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి నేను ఒక్కడే తీసిన వీడియో. సో ఎక్కడికైనా వెళ్ళినా కానీ నాకు దోశ తింటే అది బాగుందా లేదా అని బట్టి టేస్ట్ డిసైడ్ అవుతాను నేను బేసిక్గా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే యావరేజ్, ఎందుకంటే పిండి ఉడకల, అర్థమవుతుంది పిండి. అండ్ దీంట్లోకి 3 types ఆఫ్ చట్నీ, ఒక సాంబార్. ఓవరాల్గా మా అమ్మ టిఫిన్ అయితే 50 రూపీస్కి, అంటే ఇంకా యాంబియన్స్కి వాటికి వర్త తప్పితే టేస్ట్ పరంగా అయితే యావరేజ్. సో ఇప్పుడు నాలాగా 30 రూపాయలకి 20 రూపాయల కోసం టిఫిన్ తినేటోళ్ళు ఉంటారు చూసిన, వాళ్ళకి ఇది వర్త్ కాదు. అంటే ప్రైస్ని బట్టి. సో నీకు యాంబియన్స్ కావాలి, మంచి ప్లేస్ కావాలి, తిననీకి మంచిగా జాగా కావాలి, కూర్చోవాలి, నేను పార్ష్గా తినాలి అనేటోడికి సెట్ అవుతుంది. ఓకే, లేదు అమ్మా నాకు నేను తినేదే 20 రూపాయల టిఫిన్, 30 రూపాయల టిఫిన్ మా అమ్మ, నాకు ఎందుకు అంత 50 రూపాయల బడ్జెట్ అని అనుకుంటే నీకు పనిరాదు అమ్మ. యా, నేను తిరిగి స్టార్ట్ అవుతున్నా. సో ఇప్పుడు మీకు 50 రూపీస్ టిఫిన్కి 30 రూపీస్ టిఫిన్స్కి డిఫరెన్స్ చూపిస్తా. ఎందుకంటే రెండింటికి డిఫరెన్స్ తెలియాలి కదా, ఆ ప్లేసెస్ అయినా కానీ టిఫిన్ టేస్ట్ అయినా కానీ. సో ఇప్పుడు మీకు 35 రూపీస్ టిఫిన్ అంటే దీనికంటే ఎంత 15 రూపీస్ తక్కువ ప్లెయిన్ దోశ. నేను అదే దోశ తింటా, లేదంటే ఇంకేదన్నా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, నాకు ఆ రెండింటికి ఇంక ఇంట్రెస్ట్ పోయింది. ఇంకోటి తిందామన్నా పైసలు, ఎందుకంటే మనం కూడా మిడిల్ క్లాస్, మనకాడ అంత బడ్జెట్ లేదు కాబట్టి. సో మనం కూడా వెళ్ళి 35 రూపీస్ టిఫిన్కి డిఫరెన్స్ ఏదో చూపిద్దాం, సరేనా? ఇక్కడ రెడ్డి టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్దాం, వెళ్ళి చూపిస్తా. ఓకే, లెట్స్ గో. అక్కడ కూడా బాగా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ మందిని చూడగానే నాకు తినాలా అనిపించింది బేసిక్గా. అరౌండ్ 20 minutes నేను ఒక దోశ కోసం ఉంచుతా. కొన్ని జనం బాగా దండిగా వస్తారు, నాతోనైతే ఓపిక లేదు ప్రస్తుతానికి, బట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తా. ఎట్టి పరిస్థితుల్లో డిఫరెన్స్ ఏందో ఉంటుంది. ఏందో తెలుసా, డిఫరెంట్ టేస్ట్ మనకి ఎంత అంబియన్స్ ఇచ్చినా కానీ కొన్నిసార్లు టేస్ట్ బాగపోతే అంబియన్స్ వేస్ట్. కాకపోతే కొంతమంది అంటే ఇప్పుడు 30 రూపీస్ పెట్టి టిఫిన్ తినాలనుకున్నట్టు టేస్ట్ మంచిగా ఉండదు అనుకుంటాడు, అదే 50 పెట్టినట్టు ఎక్స్పెక్ట్ చేస్తుండే లేదా. బట్ చాలా మంది 50 రూపీస్కి అంబియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు రాఘవేంద్ర తప్పనట్టు అంతసేపు నుంచొని దోశ తీసుకున్నాను, వచ్చింది, తిన్న తర్వాత ఏమైంది, 35 రూపీస్కి చెప్తున్నా. దోశ రోస్ట్ చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడ్జ్ వరకు ఉడకలా, మిగతా సైడ్ ఎడ్జ్ కాలింది. లైక్ ఒక ఎడ్జ్ సైడ్ కాలా సరిగ్గా, కొద్దిగా పిండి అనిపించింది, ఒక ఎడ్జ్ సైడ్ బాగా రోస్ట్ అనిపించింది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యన మెయిన్ డిఫరెన్స్ ఏంది, టైం. ఫస్ట్ రాఘవేంద్రలో వెళ్తే నేను ఫస్ట్ లైక్ పార్సల్ కౌంటర్లోకి వెళ్ళే కాబట్టి నాకు అంత టైం పెట్టింది. సెల్ఫ్ సర్వీస్ వెళ్ళగానే 5 minutes నాకు ఆర్డర్ వచ్చేసింది. అండ్ సెకండ్, ఈ రెడ్డి టిఫిన్ సెంటర్లో అయితేనేమో 20 minutes పట్టింది నాకు దోశ తీసుకోవడానికి. 20 minutes, యా. ఎందుకంటే దోశ ఇటు చెప్పాలి, ఇటు చెప్పి తర్వాత సెల్ఫ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసి అన్న చెప్తే అక్కడ దోశ వేసి నా దోశ తీసుకుని ఇటు వచ్చి నాకు ఇస్తాడు. సో ఇప్పుడు ఏమైందంటే టైం అనేది డిలే అయిపోయింది. ఫస్ట్ థింగ్. 2 ప్రైస్, ఇక్కడ 50, ఇక్కడ 35. ఈ 50, 35కి టేస్ట్ నాకు 2 ఒకేలా వచ్చినాయి, పెద్ద డిఫరెన్స్ ఏం రాలే. రెండిట్లో చట్నీ బాగుంది, 2 డేస్లో అలాగే వచ్చినాయి. నేను వాళ్ళని తక్కువ పరిస్థితుల్లో, మంది ఎక్కువ ఉండటం వల్ల కూడా వాళ్ళు కూడా చాలా హరాబరీగా వేసారు. కొద్దిగా ఒక జస్ట్ 1 minute ఉంచినా కానీ దోశ నార్మల్ అయ్యేది. బట్
నేను తినే టైంకి ఆ దోశలు అట్లా రావాలనిపించింది నాకు. సి టేస్ట్ ప్రకారంగా వచ్చినా కానీ ఓకే గుడ్. అంబియన్స్ ప్రకారంగా నువ్వు వస్తే పీపుల్ అనేవాళ్ళు తక్కువ ఉండాలి, నేను మనశ్శాంతిగా తినాలి అనే ఈ ఉద్దేశం ఉంటే నువ్వు రాఘవేంద్రకి వెళ్ళిపో. సుకూన్ ఉంటుంది ఆడ. అంబియన్స్ అయినా కానీ నీకు ఆడ సిట్టింగ్ చైర్ అయినా కానీ నీకు ఏసీ క్యాబిన్ కూడా ఉంటుంది. నువ్వు దాంట్లో పోయి కూర్చుంది నువ్వు ఇంకా బరాబర్ ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని కంఫర్ట్స్ అనేవి నీకు ఇస్తాడు వాడు, నువ్వు ఎక్కువ ప్రైస్ పెట్టాలి. ఈ 35 రూపీస్ దగ్గర నీకు కంఫర్ట్స్ ఉండవు. పోవాలి అనా 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 దోశ అరవాలి. నీ దోశ నీకు రావాలంటే నువ్వు అరవాలి. అండ్ సెకండ్ ఐసిన తర్వాత దోశ ఇస్తాడు. అక్కడే నుంచొని తినే స్టాండ్ ఉంటుంది, పైన గొడవ ఉంటుంది, దాని కింద కూర్చొని తినాలి అంతే. సింపుల్. రాఘవేంద్రలో కొద్దిగా ప్లేస్ ఉంటుంది, కూర్చోడానికి పద్ధతిగా ఉంటుంది. 15 రూపీస్కి ఇతనిచ్చే అంబియన్స్ బెస్టా? 35 అయినా పర్లేదు, కాస్ట్ తక్కువ కావాలి, అంబియన్స్ లేకపోయినా పర్లా తినాలి, ఇది బెస్టా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పండి. నన్ను అడిగితే నీ కాడ పైసలు ఉంటే రాఘవేంద్ర పో, లేకపోతే ఎడబో. నీకు అంతగా ఓపిక ఉందంటే వండుకో, బెస్ట్ ఆప్షన్. నాకు ఓపిక లేదు కాబట్టి ఇలా పోయినా. ఓకే, దట్స్ ఇట్. సో ఇది ఇవాళ వీడియో. మన ఛానల్ కొత్త వీడియో చేస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ డే 2 వ్లాగ్కి ఇదే ఎండ్. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. సారీ, గుడ్ మార్నింగ్, ఇట్స్ స్టిల్ మార్నింగ్ ఓన్లీ. నైట్ పడుకోండి, ఉంటా, బాయ్.